గుడ్ ఈవినింగ్ చిచ్చాస్ ఎవ్రీవన్. ఏంది మళ్ళీ మ్యాచ్ చూసిరా లేదా? మళ్ళీ నేనేదో చూసినా బై భర్పూర్ దిల్ ఖుష్ అయితే అయింది. ఎందుకంటే 25 సంవత్సరాల తర్వాత మనం మళ్ళా ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచినాం. లాస్ట్ టైం 2000 దాంట్లో మనమైతే మన మహేంద్ర సింగ్ ధోని క్యాప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫీ అప్పుడైతే గెలిచాం. ఒకసారి అయితే మనము షేర్ చేసుకున్నాం. సో 25 ఏళ్ళ తర్వాత న్యూజిలాండ్తో రివెంజ్ కూడా తీసుకున్నట్టయింది ఛాంపియన్స్ ట్రోఫీలో. మళ్ళీ ఏమైంది ఈ మ్యాచ్లో, ఏంది కథ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇంతకుముందు అన్నాడు చాలామంది చాలా అంటున్నారు ఇండియాకి ఫేవర్ ఉంది అని. బొక్క అవన్నీ తొక్క చోదారం ఏమీ లేరు. ఇండియా వాళ్ళకి ట్రావెల్ ఒక్క తప్ప మిగతా అంతా ఇండియా వాళ్ళకి కూడా కొత్తని. ఎవరెవరో పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ట్వీట్ చేశారు, కానీ పోయి వాళ్ళ క్యాప్టెన్సీ వాళ్ళ టీంలు ఏం చేసుకుంటారో మళ్ళీ చూసుకోవాల్సింది మళ్ళీ అది. సో కమింగ్ బ్యాక్ టు ఏం జరిగింది వాళ్ళు ఏంటంటే, ఫస్ట్ అయితే ఇండియా మనోడైతే 15వ టాస్ అయితే కంటిన్యూస్గా ఓడిపోయాడు. టాస్ ఓడిపోవడం మంచిదే జరిగింది. టాస్ గెలిచి ఉంటే కనుక మనోడు బ్యాటింగ్ తీసుకునేటోడు. సో ఆబ్వియస్లీ మనకైతే బ్యాటింగ్ అయితే వచ్చింది, మనకైతే చేసింగ్ అయితే వచ్చిందనమాట. సో అది అయితే జరిగింది. సో ఏం అయిందంటే వాళ్ళైతే మంచి స్టార్ట్ అనేది లభించింది. మనకి ఏంటంటే మన సేమ్ టీం అయితే వెళ్ళింది. న్యూజిలాండ్ వాళ్ళకైతే వాళ్ళు ఫోర్స్ఫుల్లీ ఒక చేంజ్ అయితే చేశారు. వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ బౌలర్ ఎవరైతే ఉన్నారో మ్యాట్ హెన్రీ ప్లేస్లో స్మిత్ అయితే వాళ్ళ టీంలోకి అయితే రావడం అయితే జరిగింది ఇవాళ. బట్ అది మాత్రం వాళ్ళకి చాలా పెద్ద డిసడ్వాంటేజ్ అయిందని చెప్పాలి. ఏమైందని ముందు చెప్పుకుందాం. సో ఏదైతే వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారో వాళ్ళ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ రచిన్ రవీంద్ర అయితే ఎప్పటిలాగానే జబర్దస్త్ స్టార్ట్ ఇచ్చింది. ఎవరు మన మొహమ్మద్ షామీన్, హార్దిక్ పాండ్యా అనేది ఇష్టం ముచ్చట కొట్టింది. ఇంకా స్పష్టంగా చెప్పి కుక్కని కొట్టినట్టు కొట్టిండు అబ్బా ఫస్ట్ 5 ఓవర్స్లో. తర్వాత మన రోహిత్ శర్మ ఏం లేట్ చేయకుండా మన మెయిన్ స్ట్రీమ్ బౌలర్ ఎట్ ప్రెసెంట్ ఉన్న మెయిన్ స్ట్రీమ్ బౌలర్ నేనంట, మళ్ళీ మీరేమంటారు నాకు తెలియదు, వరుణ్ చక్రవర్తిని తీసుకొచ్చారు. వరుణ్ చక్రవర్తి ఫస్ట్ ఓవర్లో ఎంతగా రాలేదు, బట్ తను వేసిన సెకండ్ ఓవర్లో మాత్రం యంగ్ అయితే అవుట్ చేయడం మీద జరిగింది. యంగ్ వాళ్ళ వైపు నుంచి అయితే ఎక్కువ అయితే వాళ్ళు పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. దాని తర్వాత లాస్ట్ టైం సెమీఫైనల్ ఎవరైతే 2 సెంచరీలు చేశారో న్యూజిలాండ్కి హీరోస్ ఎవరు మన రచిన్ రవీంద్ర ఇంకా కేన్ విలియమ్సన్, ఇద్దరు ఆడుకుంటారని కూడా ఇద్దరు ఆడే పరిస్థితే లేదు. ఇద్దరు అవుట్ అయ్యారు. ఎవరు మన కేన్ విలియమ్సన్ ఇంకా రచిన్ రవీంద్ర. సో వీళ్ళిద్దరిని ఏంటంటే యాక్చువల్లీ ఇప్పటివరకు నేను ఒక విషయం చెప్పాలి ఇక్కడ ఏంటంటే, రోహిత్ శర్మ క్యాప్టెన్సీని కానీ రోహిత్ శర్మ తన ప్లేయర్స్ని బ్యాక్ చేసే పద్ధతి అయితే నాకు బాగా నచ్చింది. మ్యాచ్ స్టార్ట్ కాకముందు వరకు అందరూ ఏమన్నా కుల్దీప్ యాదవ్ ప్లేస్లో వాషింగ్టన్స్ ఉందని తీసుకోవాలి, కుల్దీప్ యాదవ్ సగా పర్ఫార్మెన్స్, కానీ ఇవాళ కుల్దీప్ యాదవ్ ఎందుకు టీంలో ఉండాలా అనేది మాత్రం ప్రూవ్ చేశారు. తను వేసిన ఫస్ట్ బాల్లోనే రచిన్ రవీంద్రన్ బౌల్ చేసాడు చూడబ్బా, చుమ్మా అని చెప్పాలి. అసలు ఆ బాల్కి అయితే ఏమన్నా బాల్ అసలు ఆయన కూడా ఏమనుకోలేదు. అయిపోయింది. వెంటనే ఏమైందంటే తను వేసిన నెక్స్ట్ ఓవర్లోనే కేన్ విలియమ్సన్ కూడా అవుట్ అయిపోయాడు. కేన్ విలియమ్సన్ కూడా కాటన్ బౌల్ ఆడదామా వద్దని డ్యూయల్ మైండ్ సెట్లో ఆడాడు. సో ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్స్ అయితే పడిపోయాయి. 10 ఓవర్స్కి వాళ్ళు 69 for 1 ఉండాల్సింది, వెంటనే వాళ్ళు 80 రన్స్కి 3 వికెట్స్ అయితే పోయారు. దాని తర్వాత వాళ్ళు ఒక సైకిల్లోకి వెళ్ళిపోయారు, ఒక మైండ్ సెట్లోకి వెళ్ళిపోయారు, మనం వికెట్ ఆపుకుంటూ ఆడాలి అని చెప్పి. దాని తర్వాత డారెన్ మిచెల్ ఇంకా ఎవరో వాళ్ళ వికెట్ కీపర్ లాథమ్ అయితే ఇద్దరు బాగా ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారు. కానీ వాళ్ళకి రన్స్ 1s 2s రావడం కూడా చాలా కష్టమైంది. పిచ్కు క్యూరేటర్ ముందే చెప్పాడు కొంచెం స్కిడ్డే వస్తుంది బాల్, స్పిన్నర్స్కి కొంచెం మంచి గ్రిప్ ఉంటుందని చెప్పాడు. స్పిన్నర్స్ని మనోళ్ళు దాంట్లో 4 స్పిన్నర్ చాలా మంచిగా ఆడారు. ఎవరైతే వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ వెళ్తుందో వాళ్ళిద్దరికి చాలా క్రూషియల్ పార్ట్నర్షిప్, కానీ వాళ్ళిద్దరిని కూడా దాని తర్వాత రవీంద్ర జడేజా వచ్చి ఎల్బీడబ్ల్యూ చేశాడు. అబ్బా ఏమన్నా బాల్, అది కూడా సూపర్ బాల్. రవీంద్ర జడేజా వచ్చి మన టామ్ లేథమ్ని అయితే బౌల్ చేయడం, ఎల్బీడబ్ల్యూ అయితే చేయడమే జరిగింది. ఒక్కటి మెచ్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ దాంట్లో వికెట్స్ పడుతున్నాడు, డారెన్ మిచెల్ మాత్రం ఒక ఎండ్ మాత్రం కన్సిస్టెంట్గా నుంచున్నాడు. తను బౌండరీస్ ఎక్కువ కొట్టలేదు, కానీ సింగిల్స్ మాత్రం బాగా అద్భుతంగా బరిగెత్తాడు, చాలా ఆడాడు. తను ఆడిన 63 దాంట్లో తను కొట్టింది ఓన్లీ వచ్చేసి 3 4లు, కానీ దానికోసం తను తీసుకున్న బాల్స్ వచ్చేసి 101 బాల్ 63 రన్లే కొట్టాడు. తర్వాత ఫిలిప్స్ వచ్చాడు, వీర విహారం చేశాడు. అప్పటి వరకు ఏంటంటే వాళ్ళు ఒక ట్రాప్లోకి వెళ్ళారని చెప్పాను కదా, డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళి, కానీ ఫిలిప్స్ వచ్చిన తర్వాత అది ఇది ఏం లేదు, బౌండరీలు 6లు కొడుతూనే ఉన్నారు. దాంతో వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ అనేది బిల్డ్ అవ్వడమే జరిగింది. ఇక్కడ మన బౌలర్ ఆఫ్ దిస్ టోర్నమెంట్ మన ఇండియా నుంచి ఎవరైతే వచ్చారో వరుణ్ చక్రవర్తి, తను వచ్చి అయితే ఫిలిప్స్ని బౌల్ చేయడమే జరిగింది. ఫిలిప్స్ కూడా ఆయనకు అర్థం కాలేదు బాల్ ఏంది ఇట్లా తిరిగిందని చెప్పి, సో అది అర్థం కాలేదు. దాని తర్వాత ఎవరు బ్రేస్వెల్ వేశారు. బ్రేస్వెల్ అస్సలు బ్యాట్స్మెన్ ఆఫ్ న్యూజిలాండ్ సిరీస్ మ్యాచ్ ఎవరంటే ఇవాళ బ్రేస్వెల్ అని చెప్పాలి. తను కొట్టిన 53 రన్ల 1 స్లాగోస్లో తను వెయిట్ చేశాడు. డారెన్ మిచెల్ ఇంకా బ్రేస్వెల్ ఇద్దరు వెయిట్ చేశారు.
ఎవరు స్పిన్నర్స్ ఆడుకొని లాస్ట్ పేసర్స్ వస్తారు వాళ్ళని కొడదామని చెప్పి లాస్ట్ 3 ఓవర్స్లో ఇండియా వాళ్ళు నాకు తెలిసి ఒక 40 రన్లు ఏమో ఆర్డర్ రన్స్ అయితే ఇచ్చారు. అద్భుతంగా ఆడారు. మిచెల్ సార్నర్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ అంతు వరకు ఆడారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే బ్రేస్వెల్ వచ్చేసి 53 రన్లు కొట్టాడు. ఇంకెవరు మన జారెల్ మిచెల్ వచ్చేసి 63 రన్లు అయితే కొట్టారు. సో ఇది ఇలా చూస్తుంటే లాస్ట్ ఇండియా వాళ్ళకి వచ్చేసరికి వాళ్ళు 252 రన్స్ టార్గెట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నాకు తెలుసు ఈ పిచ్ మీద ఆ రన్స్ అనేది కొంచెం కష్టమే, కానీ ఇండియా వాళ్ళు ఎట్లా చేజ్ చేశారనేది చెప్తాను. ఇండియా వాళ్ళు యాజ్ యూజువల్గా వాళ్ళ ఓపెనర్ శుభ్మన్ గిల్ ఇంకా రోహిత్ శర్మ వచ్చారు. రోహిత్ శర్మ ఫండా ఒక్కటే అబ్బా టీం ప్రెషర్ మొత్తం పవర్ ప్లేయర్ తీసేసేద్దామని అవుతాడు. అదే విధంగా స్టార్ట్ చేశాడు. తను ఆడిన సెకండ్ బాల్కే పుల్ షాట్లో 6 కొట్టడం అయితే జరిగింది. రోహిత్ శర్మ గురించి చెప్పే బెస్ట్ పుల్లర్ నాకు తెలిసి అయితే బెస్ట్ పుల్లర్ ఇన్ దిస్ డికేడ్. రికీ పాంటింగ్ తర్వాత బెస్ట్ పుల్లర్ అన్నట్టే రోహిత్ శర్మ. చాలా గ్రేస్ చాలా ఈజీగా ఆడతాడు రోహిత్ శర్మ పుల్ షాట్. చాలా అద్భుతంగా ఆడాడు. తనైతే పుల్ షాట్ కొట్టాడు. దాని తర్వాత జరిగింది. తర్వాత రోహిత్ శర్మ కూడా 4లు 6లు బాగానే కొడతాడు. మధ్యలో రోహిత్ శర్మకి ఏంటంటే ఒక చిన్న నిగిల్ లైక్ ఒక ఫిజియో చూసారు ఏం లేదు నేను ఆడతా అన్నాడు. రోహిత్ శర్మ ఇంతకుముందు అందరు చాలామంది ట్రోల్ చేశారు. సునీల్ గవాస్కర్ లెజెండ్స్ చాలామంది అన్నారు రోహిత్ శర్మ ఇంపాక్టబుల్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఎవరు మన కోచ్ గంభీర్ చెప్పాడు, కానీ తను ఒక 10 ఓవర్లు 20 ఓవర్ల వరకు ఆడాలి అని అన్నాడు. అదే ఇవాళ జరిగింది. క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడడం అయితే జరిగింది. ఇండియా వాళ్ళు ఒక 53 రన్లు 54 రన్లు కొడితే రోహిత్ శర్మ అందులో కొట్టింది 43 రన్లు. అంటే శుభ్మన్ గిల్ ఎన్ని బాల్స్ ఆడాడు చూడండి. నేను చూసిన స్టాట్స్ ప్రకారం 8 ఓవర్ల వరకు శుభ్మన్ గిల్ 13 బాల్ ఆడితే మిగతా బాల్స్ అన్నీ రోహిత్ శర్మనే ఆడాడు. అది మన రోహిత్ శర్మ ఇవాళ ఆడింది. 4లు కొట్టాడు, 6లు కొట్టాడు, అన్నీ కొట్టాడు. 50 కూడా కొట్టాడు. 50 లేదు ఎప్పుడు కొడతారో సామి అని చాలామంది ఎదురు చూస్తుంటే ఇవాళ అబ్బా 50 కొట్టాడు. తర్వాత చూడు అబ్బా ఈ కివీస్ వాళ్ళు ఏడకెళ్ళి ఫీల్డింగ్ కోచ్ తెచ్చుకున్నారు. ఏడకెళ్ళి ఫీల్డింగ్ నేర్చుకున్నారు చెప్పారు. ఎస్పెషల్గా ఫిలిప్స్ గారు క్యాచ్ తీసుకున్నాడు సామి. ఎవరు మన శుభ్మన్ గిల్ దాంట్లో ఎప్పుడు పాయింట్లో తీసుకుంటే వాళ్ళ కవర్స్లో తీసుకున్నాడు క్యాచ్. ఎక్స్ట్రాడినరీ క్యాచ్, మళ్ళీ సింగిల్ అండ్ ఫ్లయింగ్ క్యాచ్. ఆ క్యాచ్ గురించి ఎంత అసలు ఫిలిప్స్ ఫీల్డింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువ. అది క్యాచ్ తీసుకున్నాడు. సో ఎవరో మన శుభ్మన్ గిల్ అయితే అవుట్ అవడం అయితే జరిగింది. అట్లాంటి క్యాచ్లు కావాలా. ఇండియా వాళ్ళు క్యాచ్ కోసం 4 క్యాచ్లు డ్రాప్ చేయడం అయితే జరిగింది. సో రచిన్ రవీంద్రకి డ్రాప్ చేశాడు, శుభ్మన్ గిల్ 2 క్యాచ్లు డ్రాప్ చేశాడు. ఇట్లా క్యాచెస్ అయితే మన వాళ్ళు డ్రాప్ చేయడం అయితే జరిగింది. అయ్యర్ కూడా ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు. ఈవెన్ రోహిత్ శర్మ క్యాచ్ అయితే కష్టం. బట్ న్యూజిలాండ్ వాళ్ళైతే ఫస్ట్ 10 ఓవర్స్లో మాత్రం అట్లాంటి తప్పులు ఏం చేయలేదు. ఫస్ట్ 20 ఓవర్స్లో అట్లాంటి తప్పులు ఏం చేయలేదు. ఫిలిప్స్ అయితే వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పాడు అనమాట. క్యాచెస్ ఎట్లా వేసుకో వెంటనే బ్రేస్వెల్ వచ్చాడు. బ్రేస్వెల్ వచ్చిన ఫస్ట్ బాల్కే ఇప్పటి వరకు టీమిండియాకి ఎవరైతే కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నారో కింగ్ కోహ్లీ ఇవాళ మాత్రం ఒక్క రన్కి అవుట్ అవ్వడం అయితే జరిగింది. తర్వాత శ్రేయస్ అయ్యర్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు. ఓడిఎస్లో బాగానే ఉంది, కానీ తను చాలా డాట్ బాల్స్ ఆడాడు. శ్రేయస్ అయ్యర్ రోహిత్ శర్మ కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ అనేది బిల్డ్ చేశాడు. కానీ ఏమైందంటే మధ్యలో శ్రేయస్ అయ్యర్ కొంచెం స్లోపీ అవడంతో అంటే రన్స్ కూడా రాకపోవడం, ఒక 2-3 డాట్ బాల్స్ పడ్డం, అంటే 2-3 ఓవర్సే డాట్ బాల్స్ పడ్డాయి. సో అవన్నీ అవడం వల్ల రోహిత్ శర్మకు ప్రెషర్ అయిపోయి రోహిత్ శర్మ వచ్చి అటాక్ చేద్దాం ఎవరు రచిన్ రవీంద్ర, కానీ రోహిత్ శర్మ బాల్ ప్రాపర్గా జడ్జ్ చేయకపోవడం వల్ల స్టంప్ అవుట్ అవ్వడం అయితే జరిగింది. ఇదే పర్టికులర్ టైంలో రోహిత్ శర్మ తన 76th 50 అయితే ఇవాళ స్కోర్ చేయమని ఇంతకుముందే చెప్పాను. రోహిత్ శర్మ క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడే అదే ఇవాళ క్రూషియల్ అయింది. తర్వాత ఏమైనా రోహిత్ శర్మ అవుట్ అయిపోగానే మన శ్రేయస్ అయ్యర్ ఇంకా అక్షర్ పటేల్ వచ్చి అద్భుతమైన పార్ట్నర్షిప్, మ్యాచ్ డిఫైనింగ్ పార్ట్నర్షిప్ చెప్పాలి. రోహిత్ శర్మ బ్యాటింగ్ అంటే ఇప్పుడు మన ఇండియన్ బ్యాటింగ్ మొత్తం నేను 3 టర్మ్స్గా డివైడ్ చేస్తే రోహిత్ శర్మ బ్యాటింగ్ వచ్చేసి ఒక ఫస్ట్ టర్మ్ అయితే, శ్రేయస్ అయ్యర్ అక్షర్ పటేల్ బ్యాటింగ్ వచ్చేసి సెకండ్ టర్మ్. వాళ్ళిద్దరు ఏంటంటే డాట్ బాల్స్ ఆడుతున్నారు. అయ్యర్ ఏం చేశాడంటే రోహిత్ శర్మ అవుట్ అయిపోయినా ఒక 2 6లు అయితే కొట్టాడు. ఆ 6తో ఇండియాకు వాళ్ళు మొత్తం ప్రెషర్ మొత్తం అనేది డౌన్ అయిపోయింది. ఇండియా వాళ్ళు ఏంటంటే రోహిత్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ మీద చాలా బేస్ అయి ఉందన్నమాట. ఏంటంటే రన్ రేట్ గ్రో కాకుండా ఉండడం వల్ల మొత్తం అంటే ఫస్ట్ నుంచి రన్ రేట్ మన కంట్రోల్లో ఉంది. ఎప్పుడు 2 బాల్స్ అటు ఇటు జరుగుతూనే ఉంది, మ్యాచ్ అయితే కంట్రోల్లో ఉంది. సో ఇదే టర్మ్స్ ఏంటంటే శ్రేయస్ అయ్యర్ కూడా అద్భుతంగా ఆడాడు, అక్షర్ పటేల్ కూడా ఆడుతున్నాడు, మధ్య మధ్యలో 4లు 6లు అట్లా కొడుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ ఒక ఏమంటారంటే నేను ఒక ఫాల్టీ షాట్తో కొట్టడంతో మాత్రం ఎవరు మన రచిన్ రవీంద్ర అద్భుతమైన క్యాచ్ తీసుకోవడంతో శ్రేయస్ అయ్యర్ 48 రన్స్ దగ్గర అవుట్ అయ్యారు. తర్వాత ఎవరు అక్షర్ పటేల్ శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిపోయిన వెంటనే హార్దిక్ పాండ్యా వచ్చాడు. హార్దిక్ పాండ్యా కేఎల్ రాహుల్ వచ్చాడు. కేఎల్ రాహుల్ ఇంకా అక్షర్ పటేల్ ఇద్దరు బాగా ఆడుతూనే ఉన్న టైంలో అక్షర్ పటేల్ ఎందుకు ఆ షాట్ ఆడాడో తెలియదు, బట్ ఆక్లో ఉందనుకున్నాడు, ఏమనుకున్నాడు మాత్రం ఆ షాట్ అయితే కొట్టే అవుట్ అవ్వడం అయితే జరిగింది. అక్షర్ పటేల్ కూడా తన వంతు బాగానే ఆడి 28 రన్లు అయితే కొట్టాడు. ఇక్కడ ఇంకో విషయం, మన కోచింగ్ స్టాఫ్ని ఇంకా క్యాప్టెన్ అందరినీ మెచ్చుకోవాలి. అక్షర్ పటేల్ క్లీన్ షాట్గా ఛాంపియన్స్ ట్రోఫీ కన్నా ముందరే చెప్పారు, నువ్వు ఎట్లాంటి సిచ్యువేషన్లో నువ్వు మాత్రం 5th డౌన్లో ఆడతావు అన్నారు. అది అయింది.
తర్వాత ఎందుకున్నాడు రా బాబు ఈ టీంలో ఏం చేస్తున్నాడు, ఒక బ్యాటింగ్ పొజిషన్ కరెక్ట్ లేదు, ఒక కీపింగ్ కరెక్ట్ లేదు అంటున్న కేఎల్ రాహులే ఇవాళ మనకు లాస్ట్ థర్డ్ మనం చెప్పాను కదా, కేఎల్ రాహుల్ ఇంకా హార్దిక్ పాండ్యా ఇద్దరు కలిసి ఆ ప్రెషర్ని అయితే తీశాడు. హార్దిక్ పాండ్యా ఆడింది 18 బాల్ అని ఆయన కొట్టిన 4-6తో ప్రెషర్ అనేది చాలా తగ్గిపోయింది. కేఎల్ రాహుల్ కూడా మంచి అద్భుతమైన 6లతో అయితే కొట్టాడు. లాస్ట్కి ఏంటంటే ఒక నాటకీయంగా ఏంటంటే మన హార్దిక్ పాండ్యా కూడా మన జేమ్స్ అని వేసిన బాల్ షార్ట్ బాల్ మన బౌన్సర్కి అవుట్ అవడం అనేది జరిగింది. తర్వాత వచ్చాడు మన సార్ అంటే రవీంద్ర జడేజా వచ్చి బ్యాక్ టు బ్యాక్ 2 క్విక్ సింగిల్స్ పరిగెత్తాడు. సో నా మ్యాచ్ ఏంటంటే ఇంకొక 8 బాల్ ఉండగానే మ్యాచ్ అయితే గెలవడం అయితే జరిగింది. సో దీని ప్రకారం ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో 2024లో మన T20 వరల్డ్ కప్ అయితే గెలిచాము. 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ అయితే గెలవడం సార్. 2000లో మహేంద్ర సింగ్ ధోని క్యాప్టెన్సీలో 2013లో 2013లో మహేంద్ర సింగ్ ధోని క్యాప్టెన్సీలో మన T20 ఫార్మాట్ అంటే అది యాక్చువల్ 50 ఓవర్స్ T20 ఫార్మాట్లో మనం ఇంగ్లాండ్ మీద ఓవర్లో గెలవడం అయితే జరిగింది. అక్కడ కూడా జడేజా మంచి క్రూషల్లో ప్లే చేశాడు. ఇక్కడ కూడా జడేజా కూడా మంచి క్రూషల్లో పార్టిసిపేట్. ఒక్క విషయం ఏంటంటే జడేజా బ్యాక్ టు బ్యాక్ 8 ఓవర్స్ వేశారు. స్పిన్నర్స్ దుబాయ్ పిచ్లో అద్భుతమైన స్పిన్నింగ్ ట్రాక్స్ అద్భుతంగా ఉంది. ఇండియా వాళ్ళు అయితే ఆడడం అయితే జరిగింది. సో ఇప్పటికైతే రిటైర్మెంట్ గురించి ఎవరు ఇవ్వలేదు, అందరు హ్యాపీ. నేనైతే దిల్కుష్ హ్యాపీ. ఇండియా వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీస్ అయితే గెలిచారు. 2024 ఇంకా 2025లో T20 ఇంకా ఛాంపియన్షిప్. మీరేమనుకుంటున్నారు? నేను చెప్పిన కంటెంట్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు కనుక ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అయితే జై హో ఇండియా అని అయితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.